మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా బీజేపీ అభ్యర్థి అంకా మౌనికను ఎన్నుకున్నారు. ఇటు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ గా బీజేపీ పార్టీకి చెందిన 9 వార్డు కౌన్సిలర్ అంకా మౌనికకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన 7 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. వైస్ చైర్మన్ ఎవరన్నది ఇంకా ఉత్కంఠగానే మిగిలింది. ఇక ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా బీజేపీ అభ్యర్థి అంకా మౌనికను ఎన్నుకున్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ గా బీజేపీ పార్టీకి చెందిన 9 వార్డు కౌన్సిలర్ అంకా మౌనికకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన 7 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. వైస్ చైర్మన్ ఎవరన్నది ఇంకా ఉత్కంఠగానే మిగిలింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. అయితే నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నిక అయితే వాయిదా పడింది. మొన్న ఎలక్షన్ కమిషన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి అయితే ఖానాపూర్ రాజకీయాలు అయితే విపరీతంగా మారిపోయాయి. ఎన్నికల వేడైతే రసవత్తంగా సాగింది. నేడు బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ లో 9వ వార్డు కౌన్సిలర్ అయిన అంకా మౌనిక మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మనకు అందిన సమాచారం మేరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ షోయబ్ వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్లు ఇప్పుడే సమాచారం అందింది. మొత్తం మీద అయితే ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అయితే బీజేపీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. చాలా రోజుల నుంచి ఉత్కంఠగా కొనసాగిన ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అయితే నేడు జరుగుతుండడంతో వాసులంతా ఒత్తిడి పిలుచుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు వైస్ చైర్మన్ ఎవరన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఎవరు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది? వైస్ చైర్మన్ ఇప్పుడే ప్రకటించినట్టు తెలిసింది. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ షోయబ్ ఎన్నికైనట్టుగా ఇప్పుడే సమాచారం అందింది. ఇదంతా కూడా మనకు ఎన్నికల అధికారులు అధికారికంగా తెలియజేయాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ, రవి. ఇక ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా బీజేపీ అభ్యర్థి అంకా మౌనికను ఎన్నుకున్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్గా బీజేపీ పార్టీకి చెందిన 9 వార్డు కౌన్సిలర్ అంకా మౌనికకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన 7 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఇటు వైస్ చైర్మన్ ఎవరన్నది ఇంకా ఉత్కంఠగానే మిగిలింది.